దాంతో రైట్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి అల్జపూర్ శ్రీనివాస్ గారు. ఒకసారి అందే సత్యం గారి దగ్గరికి వెళ్దాం, ఏం చెప్తారో. సత్యం గారు, చూస్తూ ఉన్నాం కదా, ఓవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది, అదే స్పీడ్తో రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము దాదాపు 16-15 సీట్లు కైవసం చేసుకుంటామంటే ఆ స్పీడ్ ఉంటుందంటారా? ప్రజలు ఆ వైపు ఉంటారా? నేను ఇంతకుముందు అన్నటువంటి మార్పు కోరే అవకాశం ఉంటుందా? ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే నేషనల్ ఎజెండా మీదనే చర్చ జరుగుద్ది. అవును. రేపు ఎక్స్పోజర్ అంతా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజల చర్చ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ మొత్తం కూడా దేశ నేషనల్ ఎజెండా ఏ అంశాలు అనేటువంటి దాని మీద చర్చ జరుగుద్ది. కాబట్టి ఎప్పుడైతే ఈ చర్చ జరుగుద్దో ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్ ఉంటుంది, నేషనల్ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మొదటి అంశం. నేషనల్ లెవెల్లో బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ ఉంది, మోడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఉండడు కాబట్టి బీజేపీ అడ్వాంటేజ్లు ఉంటుంది. మిగతా ప్రతిపక్షాలు ఏ ఇష్యూ మీద బీజేపీని కార్నర్ చేస్తారనే దాని మీద వాళ్ళ సీట్లు పెరుగుదల ఆధారపడి. తెలంగాణ విషయానికి వస్తే చర్చ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిల మధ్య చర్చ జరుగుతుంది. అట్లాగే దాంట్లో పాత్ర వహించేటువంటి కాంగ్రెస్ లేదా బీజేపీ మీద చర్చ జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతిపాదనలకు పెద్ద ప్రాతిపదిక లేదు. కేటీఆర్ నిన్న మొన్న బీఆర్ఎస్ గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణకు గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి ఒక నినాదం ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ అసలు వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ వదిలేసి బీఆర్ఎస్ పెట్టుకుంది, తెలంగాణ పదం వదిలేసి భారతీయ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంది. అసలు అది అసెంబ్లీలో డిసడ్వాంటేజ్ అయితే రేపు పార్లమెంట్లో కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది ఆ పేరు. తర్వాత రెండవది, ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత ప్రజలు ఇష్టపడరు, ఆ ఊపుల్నే ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చి ఒక ఏడాది అయి ఉంటే కాంగ్రెస్లో ఏమైనా లోపాలు ఎక్స్పోజ్ చేస్తే కొంత డిఫెన్స్లో పడేది. కానీ వచ్చి 20 రోజుల్లో కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి అప్పుడే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది లేదు ఇవాళ. ఈ పరిస్థితుల్లో మోడీ ఇమేజ్ ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఏ మేరకు దాన్ని బీఆర్ఎస్ వీక్నెస్ని అడ్వాంటేజ్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టారు, అది ఉండదు. కానీ అంటే పోలరైజేషన్ వస్తే కర్ణాటకలో జేడీఎస్ మాయమైనట్టుగా పోలరైజేషన్ వస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓట్లు సింక్ అయితే అవి కాంగ్రెస్కి ఎన్ని తీసుకుంటుంది, బీజేపీని తీసుకుంటుంది అనే దాన్ని బట్టే బీజేపీ కాంగ్రెస్ సీట్ల సంఖ్య ఉంటుంది. బహుశా నా అంచనా నార్త్ తెలంగాణలో 2-3 సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచే అవకాశం ఉంది. మిగతా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు అదనపు అసెంబ్లీ ఎన్నికల కన్నా అదనపు అడ్వాంటేజ్ లేదు. బీఆర్ఎస్కు పార్లమెంటు ముందు జరిగే అసెంబ్లీ జరిగితే బీఆర్ఎస్కు బీజేపీకి ప్రాంతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అనుకునే వాళ్ళ అసెంబ్లీ వెనక జరిగితే. అసెంబ్లీ ముందు జరిగి పార్లమెంట్ వెనక జరుగుతుంది కాబట్టి అదనపు అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి మనం ఇంపార్షియల్గా ఆలోచిస్తే ఏ పార్టీ ఏమీ రావచ్చు అనుకుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు డెఫినెట్లీ డిసడ్వాంటేజ్ టు ది బీఆర్ఎస్. ఓడిపోయి ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ ఒకటండి సత్యం గారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే తెలంగాణ గలం వినపడాలి పార్లమెంటులో అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలి అనేది వీళ్ళు అంటారు. అయితే గతంలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది నిజం కాదు. పార్లమెంట్లో తెలంగాణ వచ్చినప్పుడు చేయాల్సిన స్ట్రగుల్లో దరిదాపు 10 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ చేసినంత గొడవ కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ విజయశాంతి ఇద్దరే ఉన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్లో ఉద్యమాలు రాష్ట్రంలో ఉద్యమాలు నిర్వహించిన దాంట్లో కేసీఆర్ నాయకత్వం ఇచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పార్లమెంట్లో చర్చించిన దాంట్లో దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పెద్దగా చేసింది ఏం లేదు. కేసీఆర్ బయట రాజకీయ పక్షాలను కూడా కట్టింది తప్ప లోపల పార్లమెంట్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ చేసింది కాంగ్రెస్ సభ్యులే. కాబట్టి అవాళ చాలా రాడికల్గా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గొడవలు చేశారు అక్కడ తెలంగాణ కావాలని. సొంత పార్టీ మీదనే దరిదాపు ప్రతిపక్షం లాగా చేశారు. కాబట్టి ఇప్పుడు మాకు వాయిస్ కావాలని ఆడటం తప్ప మేముంటేనే ఆడ తెలంగాణ చర్చ అనేది పెద్దగా ప్రజలు విలువిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరుంటే కొంత ఉండేది, కానీ వాళ్ళే తెలంగాణ అనే పేరు వదిలేసుకున్నాక ఇంకా తెలంగాణ పార్లమెంట్లు అంటే ఎందుకో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిసడ్వాంటేజ్ అయింది పేరు మార్చుకోవటం, రేపు పార్లమెంట్లో కూడా డిసడ్వాంటేజ్ అయింది.
అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్లు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది కదా, అంటే ఈ ప్లేస్ను బీజేపీ ఆక్యుపై చేయాలనుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేయాలనుకుంటుందా? ఇందులో ఎవరికి ప్లేస్ అవుతుంది బీఆర్ఎస్ మైనస్? ఆహా, ఇప్పుడు కాంగ్రెస్ ఏముంది, ఇంకో 5-10% సీట్లు పెంచుకుంటే మనకు మొత్తం 15 వస్తాయన్న ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది. అవును. కానీ బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అస్సాంలో వాళ్ళతోటి పెట్టుకుంటే ఏజీపీ కనపడకుండా పోయింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పొత్తులు పెట్టుకుంటే అది కూడా కనపడకుండా పోయింది. గోవాలో గోమంతక్ పార్టీ పెట్టుకుంటే అది కూడా కనపడకుండా పోయింది. చాలా చోట్ల వాళ్ళకి ఆర్గనైజేషన్ ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేకపోయినాయి. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ ని ఖతం చేయడం ఈజీ బీజేపీకి, కాంగ్రెస్ కన్నా ఇప్పుడున్నటువంటి స్థితిలో. ఒకటి జాతీయ పార్టీ కట్టం, 2 రాష్ట్రాలు అధికారంలో ఉంటాం. కాబట్టి వాళ్ళు తేలికగా బీఆర్ఎస్ ని కబ్జా చేసే అవకాశం ఎక్కువ వాళ్ళకి తెలుసు అది. అందుకే చూడండి, మీరు ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఇంకా బీఆర్ఎస్ ఇర్రిలవెంట్ అని ప్రచారంలో తీసుకొస్తారు చూడండి. రైట్. ఒక విషయం అండి, ఇప్పుడు మనకు తెలుసు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు మోడీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, మల్కాజ్ గురించి చేస్తారంటున్నారు, లేదు అంటే మహబూబ్నగర్ నుంచి చేస్తారంటున్నారు. సోనియా గాంధీ కూడా ఇక్కడ నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందంట. ఎందుకు ఈ అగ్రనాయకులు తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటండి, నేను మోడీ గాని జాతీయ నాయకుడు గాని తెలంగాణ నుంచి పోటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే, కర్ణాటక నుంచి చేయవచ్చా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ నుంచి చేస్తే మోడీ ఇమేజ్ని తెలంగాణకు ఉపయోగించడం వల్ల 4-5 సీట్లు పెరగవచ్చు, 2-3 వచ్చాయి, 4-5 పెరగవచ్చు. కానీ కర్ణాటకలో జేడీఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే దరిదాపు ఓటింగ్ శాతం ఈక్వల్ అవుతుంది. మొన్న 36% బీజేపీకి వస్తే 43% కాంగ్రెస్కి వచ్చేది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ జేడీఎస్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రం కూడా పెద్ద రాష్ట్రం కాబట్టి దీంతో పోలిస్తే కర్ణాటకలో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కర్ణాటక నుంచి పోటీ చేయించవచ్చు. కానీ తెలంగాణ నుంచి మోడీని ఇంత చిన్న రాష్ట్రానికి పరిమితం చేసి అని అనుకోవట్లే నేను. సౌత్ ఇండియాలో బీజేపీ ప్రభావం పెంచుకోవడం కోసం మోడీని ప్రయత్నం చేయొచ్చు, మోడీతో పోటీ చేయించవచ్చు. కానీ నేను తెలంగాణ అనుకోవట్లే. అది ఖచ్చితంగా కర్ణాటక నుంచి చేయిస్తారని అనుకుంటున్నాను. అక్కడ మోర్ అడ్వాంటేజ్, ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేయటం వల్ల నిజంగా అగ్రనాయకులు పోటీ చేయటం వల్ల ఆ ప్రభావం ఉంటుంది. మొన్న కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేయటం వల్ల లెఫ్ట్ ఫ్రంట్ ఓట్లు, ఆ తర్వాత సీట్లు కూడా పోయినాయి. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి అధికారంలోకి వచ్చారు. ఎందుకని అంటే రాహుల్ ప్రధాన ఇతను ఓట్లు వేస్తే కేరళకు మేలు జరుగుద్ది అని ఏదో ఒక ప్రజలకు ఆశ ఉంటుంది. కాబట్టి మోడీని కర్ణాటక నుంచి తీస్తే అది 5-10 నుంచి 15-20 కూడా పెరగచ్చు. కాబట్టి అక్కడ అడ్వాంటేజ్. తెలంగాణ నుంచి ఇంత చిన్న రాష్ట్రంలో తర్వాత ఇవాళ 17లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది. దాన్ని ఓవర్కమ్ అయి నార్త్ తెలంగాణలో ఇంకో 2-3 ఎక్కువ రావచ్చు బీజేపీకి. కాబట్టి ఎవరు పోటీ చేసినా సౌత్ తెలంగాణలో, తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత సోనియా గాంధీ పోటీ చేస్తే అది ఆ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది. కాబట్టి మోడీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణకు పరిమితం చేస్తాడు అనుకోవట్లే. సౌత్ మీద ప్రభావం ఉండాలంటే కర్ణాటక నుంచి చేసే అవకాశం ఉంది. రైట్. ఒకటి ముత్య గారు